సిఎంఆర్ జ్యువెలరీ బంగారు వేడుకలు తులం బంగారు ఆభరణాలపై 1500 తగ్గింపు. పాత బంగారు మార్పిడిపై 100 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. రజనీకాంత్ ను తమిళనాడు సీఎం స్టాలిన్ పరామర్శించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అక్టోబర్ 31న చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో సూపర్ స్టార్ రజనీకాంత్ ని పరామర్శించారు. రజనీకాంత్ 2 రోజుల క్రితం కరోటిడ్ ఆర్టరీ రివాల్స్కరైజేషన్ సర్జరీ చేయించుకున్నారు. ఆసుపత్రిలో రజనీకాంత్ ని పరామర్శించిన ఎంకే స్టాలిన్ రజనీకాంత్ ఆరోగ్యంపై ఆరా తీశారు. మరికొద్ది రోజుల్లో రజనీకాంత్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. సూపర్ స్టార్ ఆరోగ్యం గురించి ఆరా తీసి ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎంకే స్టాలిన్ కారు కావేరీ ఆసుపత్రి నుండి బయటకొస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అక్టోబర్ 28న రజనీకాంత్ సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం కావేరీ ఆసుపత్రిలో చేరారు. రజనీకాంత్ భార్య లత అలాగే రజనీకాంత్ సన్నిహితులు కూడా ఆందోళన చెందవలసిన పనిలేదని వెల్లడించారు. అయితే హాస్పిటల్ యాజమాన్యం మాత్రం రజనీకాంత్ ఛాతీ నొప్పి కారణంగా కరోటిడ్ ఆర్టరీ రివాల్స్కరైజేషన్ సర్జరీ చేశామని ఆయన త్వరగా కోలుకుంటారని వెల్లడించారు. నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్స్టాపబుల్ తొలి ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్స్టాపబుల్ తొలి ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ముందు నుండే ప్రచారం జరుగుతున్నట్లుగా తొలి ఎపిసోడ్ కి కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు, కుమార్తె మంచు లక్ష్మి అతిథులుగా వచ్చారు. అన్స్టాపబుల్ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో సినిమాలు సరదాగా సంగతి మాత్రమే కాదు, రాజకీయాల గురించి కూడా బాలకృష్ణ మోహన్ బాబు మధ్య చర్చకు వచ్చింది. హీరోగా నిలదొక్కునే క్రమంలో తనకు ఎదురైన పరిస్థితి గుర్తు చేసుకుని మోహన్ బాబు కన్నీరు పెట్టుకోగా ఆ తర్వాత బాలకృష్ణతో రాజకీయ ప్రస్తావన తీసుకొచ్చారు మోహన్ బాబు. ఇక దీపావళి కానుక నవంబర్ 4న విడుదల కానున్న ఎపిసోడ్ లో ఇంకెన్ని సంచలనాలు ఉన్నాయో వేచి చూడాలి. తొలుత మోహన్ బాబు మాత్రమే షోలో కనిపించగా కాసేపటికి లక్ష్మి, మంచు విష్ణు కూడా అన్స్టాపబుల్ లో సందడి చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం రౌద్రం రణం రుద్రం. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ గ్లిమ్స్ సోమవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే సంవత్సరం జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సర్వం సిద్ధం చేస్తున్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహానికి అంత్యక్రియలు ముగిశాయి. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ఆదివారం నాడు అశ్రు నయనాల మధ్య ముగిశాయి. ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య ఆదివారం ఉదయం కన్నడ సూపర్ స్టార్ కి లక్షలాది మంది అభిమానులు తుది వీడ్కోలు పలికారు. రాజ్ కుమార్ కుటుంబానికి చెందిన కంఠీరవ స్టూడియోలో తల్లిదండ్రులు సమాధుల వద్దనే పునీత్ అంతిమ సంస్కారాలకు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పునీత్ రాజ్ కుమార్ కు 2 కూతుళ్లు వందిత, ధృతి ఉండగా కొడుకులు లేనందున పునీత్ తలకొరువిని ఆయన అన్న రాఘవేంద్ర కొడుకు వినయ్ రాజ్ కుమార్ పెట్టాడు. కుటుంబ సభ్యులు, కర్ణాటక సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు పునీత్ రాజ్ కుమార్ కు కన్నీటి మధ్య తుది వీడ్కోలు పలికారు. ఈ అంత్యక్రియల్లో సినీ రాజకీయ ప్రముఖులందరూ పాల్గొన్నారు. ఉదయం 4:40 మొదలైన అంతిమ యాత్ర 16 కిలోమీటర్ల మేర సాగింది. పునీత్ పార్థివ దేహానికి కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మాయి సెల్యూట్ చేశారు. ఈరోజు సంతోషం మ్యాగజైన్ సురేష్ గారు మాకు ఈ సత్కారం చేయటం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు సోగాడు. N Square presents Santosham Suman TV South Indian Film Awards 2021. పేద విద్యార్థికి సాయం అందించడానికి బండ్ల గణేష్ ముందుకొచ్చారు. కమీడియన్ గా కెరీర్ ప్రారంభించి తర్వాత నిర్మాతగా మారిన బండ్ల గణేష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఒక పేద విద్యార్థికి సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. అసలు విషయం ఏంటంటే, ఒక పేద విద్యార్థి తన చదువు కోసం ఫోన్ కొనిపెట్టమని కోరగా అందుకు బండ్ల గణేష్ ఒప్పుకున్నారు. బండ్ల గణేష్ అన్నయ్య, నా పేరు శేషకుమార్, నేను సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాను. మాది ఖమ్మం జిల్లా. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాకు ఆన్లైన్ క్లాసెస్ కి, ఎడ్యుకేషన్ పర్పస్ కి నాకు ఒక చిన్న మొబైల్ ఇప్పించగలరని కోరుతున్నాను. నా అభ్యర్థన స్వీకరిస్తారని మనవి అంటూ ఒక వ్యక్తి ట్విట్టర్ వేదికగా కోరగా దానికి బండ్ల గణేష్ స్పందించారు. శేషు, నీ అడ్రస్ పంపించు, నేను నీకు ఫోన్ అరేంజ్ చేస్తాను, గాడ్ బ్లెస్ యూ అని బండ్ల గణేష్ పేర్కొన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి రాజమౌళి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి శ్రీకాకుళంలో మెరిశారు. జిల్లాలోని రాగోలు జెమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా వైద్య విద్యార్థులతో మాట్లాడారు. రాజమౌళి పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు ఉంటుందా అని అడిగితే
అయితే రాజమౌళి పవన్ తో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం కోసం చాలా సంవత్సరాలు వెయిట్ చేశారన్న ఆయన ఓసారి ఓ మూవీ షూటింగ్ లో ఆయనను కలిసి మాట్లాడగా చాలా కంఫర్టబుల్ గా అనిపించిందని అన్నారు. ఆ సమయంలో మీతో సినిమా చేయాలని ఉంది, ఎలాంటి సినిమా చేయాలి అనుకుంటున్నారు చెప్పండి అని అడిగితే ఆయన ఎలాంటి సినిమా చేయడానికైనా రెడీ అని చెప్పారని అన్నారు. నేను కూడా కథ రెడీ చేసుకుని ఆయనకు చెప్పాలి అనుకున్నాను, కానీ ఆ తర్వాత ఆయన దగ్గర నుండి ఎలాంటి కబురు రాలేదు అన్నారు. ఇక ఆయన వేరే సినిమాలు చేస్తూ బిజీ అవ్వగా నేను కూడా బిగ్ ద లైఫ్ సినిమాలు చేయాలనే ఆలోచనతో మగధీర, బాహుబలి వంటి సినిమాలు చేశానని అన్నారు. ఒక పక్క నా థింకింగ్ మారిపోతే ఆయనకు రాజకీయాలపై ఆసక్తి ఎక్కువైందని చెప్పుకొచ్చారు. సో ఐ లవ్ హిమ్ అలాట్, ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్. కాకపోతే మేమిద్దరం కూడా రెండు వేరు మార్గాలలో పయనిస్తున్నామని అన్నారు. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని నేను చాలా సంవత్సరాలు వెయిట్ చేశాను. ఒకసారి ఎప్పుడో కలిశాను ఆయన్ని. ఆయనతో మాట్లాడితే చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఆ తర్వాత సార్ మీరు చెప్పండి మీకు ఎలాంటి సినిమా చేయాలంటే, మీకు ఎలాంటి సినిమా అనుకుంటున్నారో అది చెప్పండి, నేను ఎలాంటి సినిమా చేయడానికైనా నాకేం ఇలా చేయాలి అలా చేయకూడదు అన్నదేం లేదు అన్నారు. సరే సార్ అలా అయితే అప్పుడు ఏదో షూటింగ్లో కలిసా, మీరు టైం ఇవ్వండి, నేను వచ్చి మీకు ఏ టైంలో రమ్మంటే ఆ టైంలో నేను వచ్చి మీకు కథ చెప్తాను, ఐ విల్ కీప్ మై సెల్ఫ్ ఫ్రీ అన్నాను. ఆ తర్వాత ఒక సంవత్సరంన్నర ఆయన దగ్గర నుంచి కబురు వస్తుందని చూసా, రాలేదు. ఆయన వేరే సినిమాలో బిజీగా ఉన్నారు. సో ఈ లోపల మై థింకింగ్ చేంజ్డ్. అంటే జస్ట్ మాస్ సినిమాలు కాదు, ఐ హ్యావ్ టు మేక్ సంథింగ్ బిగ్గర్, మోర్ వైడర్ రీచ్ ఉన్న సినిమాలు చేయాలి అని చెప్పి మగధీర, ఈ కైండ్ ఆఫ్ యమదొంగ, మగధీర ఈ కైండ్ ఆఫ్ సినిమాలకి వెళ్ళిపోయాను. సో బేసికలీ ట్రాక్స్ డిఫర్ అయిపోయినాయి. ఈ లోపల ఆయన సినిమాల కన్నా రాజకీయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఆయనకి వచ్చింది. నేనేమో లార్జర్ దెన్ లైఫ్, ఎక్కువ నెంబర్ ఆఫ్ డేస్ చేసి సినిమాలకి నాకు ఇలా డైరెక్షన్ వెళ్ళిపోయింది. సో ఐ లవ్ హిమ్ ఎ లాట్, ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్, బట్ జస్ట్ దట్ వీఆర్ ట్రావెలింగ్ ఆన్ డిఫరెంట్ పాత్స్. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త చదువుతూ ఓ యాంకర్ లైవ్లో ఏడ్చారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం చిత్ర పరిశ్రమను విషాదంలో నింపింది. కన్నడీకులు ఆరాధ్య దైవంలా అభిమానించే పునీత్ 46 వయసులోనే చనిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మరణ వార్త విని ఇప్పటికే కొందరు అభిమానులు గుండెపోటుతో మరణించినట్లుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పునీత్ మరణం కన్నడ ఇండస్ట్రీని శోకసంద్రంలో ఉంచెత్తింది. ఈ క్రమంలో పునీత్ మరణ వార్తకు సంబంధించి న్యూస్ చదువుతూ ఒక యాంకర్ లైవ్ లోనే ఏడ్చేసింది. పునీత్ గుండెపోటుతో చనిపోయాడన్న వార్తను చదువుతూ ఆమె కన్నీటి పర్యంతమైంది. వార్తను చదువుతూ బోరున ఏడ్చేసింది. కొద్దిసేపటి వరకు అలానే ఏడుస్తూ కనిపించింది. కొద్దిసేపటికి సిబ్బంది వచ్చి ఆమెను ఓదార్చడంతో బాధను దిగమింగుతూ న్యూస్ ని కంటిన్యూ చేసింది. ఇదంతా కూడా లైవ్ లో టెలికాస్ట్ కావడంతో పునీత్ అభిమానులు కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన ఫుల్ టైమ్ కామెడీ ఎంటర్టైనర్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. G5 OTT ప్లాట్ఫామ్ వేదికగా ఈ సిరీస్ విడుదల కానుంది. నవంబర్ 19 నుండి ప్రసారం కానున్న ఈ సిరీస్ టీజర్ ను తాజాగా నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. టీజర్ ఆరంభంలో ఇంటి పక్కన వాళ్ల నుండి పండ్లమ్మే వారి వరకు ఇలా ప్రతి ఒక్కరూ మహేష్ అని పిలుస్తూ కనిపించారు. నేనే మహేష్, మీకు ఒక స్టోరీ చెప్తా. ఇందులో ఒక అమ్మ, నాన్న, బామ్మ. స్టోరీ ఇంతే అయితే బాగుండేది, కానీ మా నాన్న అందరికీ కలిపి ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు అంటూ సంగీత్ శోభన్ చెప్పే డైలాగులు, మధ్యతరగతి నిరుద్యోగిగా ఆయన పలికించిన హావభావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. సిమ్రాన్ శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సిరీస్ ను పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ పతాకంపై మెగా డాటర్ నిహారిక నిర్మించారు. ఒక మధ్యతరగతి నిరుద్యోగ యువకుడికి అనుకోకుండా అప్పుల బాధలు మీద పడితే పాకెట్ మనీకే ఇబ్బంది పడే అతడు 25 లక్షలు కట్టవలసి వస్తే ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సిరీస్ ని రూపొందించారు. అలనాటి నటి తులసి, నరేష్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. 11 ఇయర్స్లో ఆల్ ఇండియా లెవెల్లో తన సంతోషం అవార్డ్స్ ఇచ్చే రేంజ్కి వెళ్ళినందుకు కంగ్రాచులేషన్ సురేష్. అలనాటి బాల సరస్వతి గారి దగ్గర నుంచి ఇంతమందిని వేదిక మీదకి తీసుకొచ్చిన మా సురేష్ బాబు గారికి మనసా వాక్య దీవిస్తున్నా. N-Square presents Santosham Suman TV South Indian Film Awards 2021.
టాలీవుడ్ లో సరికొత్త సాంప్రదాయం మొదలైంది. 2-3 అగ్ర నిర్మాణ సంస్థలు చేతులు కలిపి ఒక భారీ చిత్రం నిర్మించడానికి ముందుకొస్తున్నాయి. మహేష్ బాబు నటించిన మహర్షి మూవీని ఏకంగా 3 సంస్థలు నిర్మించి లాభాలు అందుకున్నాయి. యువి గీతా ఆర్ట్స్ సంస్థలు కొంతకాలంగా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి మరొక 2 సంస్థలు చేరాయి. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్స్ సంయుక్త నిర్మాణానికి నడుం బిగించాయి. సునీల్ నారంగ్, అభిషేక్ అగర్వాల్ కలిసి సంయుక్తంగా సినిమాలు నిర్వహించబోతున్నారు. మా 2 సంస్థల నుండి విడివిడిగా స్టార్ హీరోలతోనూ కొత్త వాళ్లతోనూ పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వివిధ జోనర్స్ లో కథలు అందించాం. ఇప్పుడు మరింత పటిష్టంగా భారీ ఎత్తున సినిమాలు నిర్మించబోతున్నాం. త్వరలోనే మా కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటిస్తామని అభిషేక్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం ఓ అగ్ర కథానాయకుడు హీరోగా కసరత్తులు జరుగుతున్నాయని, దర్శకుడితో సహా ఆ వివరాలన్నీ త్వరలోనే ప్రకటిస్తామని నారాయణ దాస్ నారంగ్ తెలిపారు. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అంటూ బాలయ్య ఒక సినిమాలో చెప్పిన డైలాగ్ లాగే ప్రస్తుతం యూట్యూబ్ లో పరిస్థితి నెలకొనింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్స్టాపబుల్ విత్ NBK షో నిర్వహించారు. ఈ షోకి సంబంధించిన ప్రోమోని ఆదివారం యూట్యూబ్ లో ఆహా విడుదల చేసింది. దీంతో టీవీల్లో ఇంటర్వ్యూలకే ఆసక్తి కనపరచని బాలయ్య ఏకంగా హోస్ట్ చేస్తున్నారా, ఎలా ఉందో చూడాలి మరి అంటూనే అందరూ చూసేస్తున్నారు. ఈ ప్రోమో చూసిన వారు సంతృప్తి చెందకమానరు. ఎందుకంటే ఈ ప్రోమోలో బాలయ్య చేసిన అల్లరి, వ్యాఖ్యానించే విధానమే దానికి కారణం. ఈ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే ఈ షో ద్వారా ఆహా మెంబర్షిప్ తీసుకునే వారి సంఖ్య భారీగానే పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సినీ విశ్లేషకులు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ప్రముఖ సినీ నటుడు సంపత్ కు గిఫ్ట్ గా బాహుబలి మడత కాజాను ఇచ్చింది. మడత కాజా మాతృ సంస్థ తాపేశ్వరంలోని సురుచి ఫుడ్స్. అంతేకాదు సంపత్ ను శాలువతో సన్మానించింది. ప్రస్తుతం సంపత్ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నారు. నాగార్జున హీరోగా కురసాల కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న బంగారాజు సినిమా షూటింగ్ లో సంపత్ పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ సీతానగరం మండలం వంగలపూడిలో జరుగుతోంది. ఈ షూటింగ్ లో పాల్గొన్న సంపత్ ను సురుచి వాళ్లు కలిసి బాహుబలి కాజాతో సత్కరించారు. కన్నడ సినిమాల నుండి మిర్చి సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన సంపత్ తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఎటువంటి పాత్రనైనా తనదైన శైలిలో నటిస్తూ ఆ పాత్రకు జీవం పోసే సంపత్ వరుస అవకాశాలను అందుకుంటున్నారు. కేవలం ఒక్క తెలుగు భాషకే పరిమితం కాకుండా అన్ని భాషల నుంచి పిలిపించి ఒక ఫిల్మ్ ఫేర్ స్థాయిలో జరిపించడం అంటే అది అతనికి ఇండస్ట్రీ పట్ల ఉన్న ఫ్యాషన్, ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, నిర్మాతలు అతనికిచ్చే గౌరవం రెండూ కలిపితేనే ఈనాటి ఈ మహాసభ. N-Square presents Santosham Suman TV South Indian Film Awards 2021. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న పెద్దన్న చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ కలిసి విడుదల చేస్తున్నారు. And Suresh Babu garu and Dil Raju garu have acquired the film rights of Peddanna in Telugu and Tamil for Telangana and Andhra Pradesh, including the twin cities of Hyderabad and Secunderabad. And we are very much thankful to Sun TV, Mr. Sembian, Mr. Rajnikant,
and Mr. Siva, director of the film, for granting us and having confidence in us for giving the picture to release. And the picture is super hit, and it is going to release on a Diwali day. And we request the patrons to make it a big success, as it is a very successful film. And we wish Mr. Rajinikanth to get well soon. And thank you. పెద్దన్న అన్నాతే అనే రజనీకాంత్ ఫిలిం నుంచి చేసిన సినిమా. ఇప్పుడు వై డిడ్ మీకుంటుంది మైండ్లో, వై డిడ్ 3 of us టేక్ దిస్ ఫిలిం? దిస్ ఇస్ అ టైమ్ ఫర్ రివైవల్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే ఈ కోవిడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ జనం థియేటర్స్కి రావటం మొదలుపెట్టారు. వీ వాంటెడ్ టు టేక్ దిస్ ఫిలిం సో దట్ వీ హ్యావ్ అ బిగ్ ఫిలిం, ఒక పెద్ద సినిమా దీపావళికి. అండ్ ఈ పెద్ద సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే ఇట్ హ్యాస్ వింటేజ్ రజనీకాంత్ గారు. అంటే మనం రజనీకాంత్ని చూసి ఎంజాయ్ చేసిన నాటీనెస్సు, డైలాగ్సు, ఆ ఎంటర్టైన్మెంటు, వాటన్నిటినీ యాడ్ చేసి శివ హ్యాస్ మేడ్ దిస్ ఫిలిం. మనం ఎన్నో సినిమాలు రజనీకాంత్ గారిది ఆయన చేసే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నీ చూసి మన సూపర్ హిట్స్ చేసినవి ఉన్నాయి. దిస్ ఫిలిం హ్యాస్ ఆల్ దట్, అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ వెరీ వెరీ గుడ్ ఎమోషన్స్. ఒక బ్రదర్ అండ్ సిస్టర్ స్టోరీ. కీర్తి సురేష్ సిస్టర్ ప్లే చేస్తుంది, చాలా బాగా చేసింది సినిమా. వి ఆల్సో హ్యావ్ జగపతి బాబు, తనకి ఒక వెరీ గుడ్ రోల్ ఉంది ఫిలింలో. ఖుష్బూ అండ్ మీనా, దే ఆల్సో హ్యావ్ అ వెరీ ఎంటర్టైనింగ్ ట్రాక్. నయన్తారా, గుడ్ లుకింగ్ హీరోయిన్ ఫర్ అస్. అంటే ఒక చాలా రోజుల తర్వాత కంబైన్డ్ ఫుల్ మీల్ సినిమా లాంటిది. గుడ్ యాక్షన్, గుడ్ ఎంటర్టైన్మెంట్, గుడ్ డైలాగ్స్, లావిష్ ప్రొడక్షన్, గుడ్ సాంగ్స్ అన్నీ కలిపి. అంటే మనం సినిమాలు ఎందుకు ఇంతకుముందు బాగా అన్ని రకాలు, ఇప్పుడు కొంచెం నీష్గా ఉంటుంది, అంటే బాగా నీష్ ఫిల్మ్స్ అయిపోయినాయి. దిస్ ఇస్ వన్ హోల్సమ్ ఫిలిం, క్లాస్, మాస్, ఫ్యామిలీస్ అందరు చూడగలిగిన సినిమా దీపావళికి వస్తుంది. వి విష్ దట్ ఎవ్రీబడి కమ్స్ బ్యాక్ టు థియేటర్స్. ఇప్పటికే చాలామంది వచ్చారు. వి వాంట్ ది అదర్స్ ఆల్సో టు కమ్. రిలేటివ్గా సేఫ్గా అయిపోయింది. అండ్ ఈ సినిమాని బాగా పెద్ద సక్సెస్ చేస్తారని is our request to all the audience. It will have a very wide release. Andhra Pradesh, Telangana states lo very very wide release. Already there is a lot of demand for advance booking tickets. Ippude Sunil cheptunnaru, there is a good demand on that also. So we wish that this film does well. హ్యాపీగా నవ్వుకునేలా అనుభవించరాజా ఉంటుందని అంటున్నారు నిర్మాత సుప్రియ యార్లగడ్డ. ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడానికి ఐమ్ వెరీ హ్యాపీ. November 26th దీన్ని రిలీజ్ చేయబోతున్నాము. యాక్చువల్లీ డైరెక్టర్ గారు ఒక మంచి మాట చెప్పారు, మేడ్ మీ థింక్. చిన్న సినిమా అనేది మనకి సినిమా ఇండస్ట్రీని కాపాడేది. కానీ ఏమవుతుందంటే ప్రతి వారం ఒక చిన్న సినిమా వస్తుంది. ఆ చిన్న సినిమాని ఎలా కాపాడుకోవాలో ఆలోచిస్తూ అది వచ్చిందా, వెళ్ళిందా, బాగుండిందా, ఎవరు చూశారు అనేది అలానే ఒక గాల్లో మిగిలిపోతూ ఉంటుంది. నా దగ్గర సీను వచ్చి ఒక 2 ఏళ్ల క్రితం కథ చెప్పాడు. ఉంది, అందరూ వస్తూ ఉంటారు, వారానికి ఒకసారి ఎవరొకరు వస్తూ ఉంటారు, ఒక కథ చెప్తూ ఉంటారు. మనకు నచ్చుదా, ఓకే మనకి ఈసారి అవ్వదు అని చెప్పి పంపించేస్తూ ఉంటాం. నాకు నిజంగా కథ నచ్చింది. అయ్య బాబాయ్ ఏం చేయాలి, కథ నచ్చింది, నిజంగా నచ్చింది కదా అని అనుకున్నాను. దాని తర్వాత మేము పెట్టే హింసతో మేము ఒక చిన్న హింస ఉంటుందిలేండి పెద్ద ప్రొడక్షన్స్ అని అంటే, పారిపోతాడేమో అనుకున్నాను. నిజంగా పారిపోతాడేమో, ఒక 3 నెలల తర్వాత కనపడ్డేమో అనుకున్నాను. వస్తూ ఉన్నాడు, పని చేస్తూ ఉన్నాడు. 9 నెలలు అయిపోయింది. అయ్య బాబోయ్ ఇప్పుడు 9 నెలలు రోజు వచ్చాడు కదా, ఇప్పుడు సినిమా తీయాలి కదా అని అప్పుడు అనుకున్నప్పుడు, ఎలా తీద్దాం ఈ సినిమా, చిన్న సినిమా, దీన్ని కోవిడ్ వచ్చినప్పుడు మొదలు పెట్టేద్దాం అని అనుకున్నప్పుడు
మేము ఒక రాజ్తో ఒక సినిమా చేసాం, తన ఫస్ట్ ఫిల్మేనా మన ఫస్ట్ ఫిల్మ్ పేరేంటి బాబు? ఉయ్యాల జంపాల అని ఒక సినిమా తీసాం. అది తీసినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఒక చిన్న సినిమా తీసాం, ఒక కొత్త హీరోని పరిచయం చేసాం, చాలామంది కొత్త టెక్నీషియన్స్, ఎక్కడెక్కడి నుంచో ఊర్ల నుంచి వచ్చే అసిస్టెంట్ డైరెక్టర్స్, మేము హీరోలు, క్యారెక్టర్లు. నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చావు కదా, ఫస్ట్ అసిస్టెంట్ అవుదాము, డైరెక్టర్ అవుదాము అని ఇండస్ట్రీకి వచ్చిన మనిషి తను హీరో అయిపోయాడు ఆ సినిమాతో. ఇలానే ఈ సినిమాని కూడా యాక్చువల్లీ నేను పని ఏమీ చేయలేదు, సీను అంతా తన భుజాల మీద వేసుకుని ఎలాగైనా అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు నన్ను నమ్మారు, ఈ సినిమా తీసి వాళ్ళ లోగో ఈ పోస్టర్ మీద వేయటానికి రెడీగా ఉన్నారు అని అన్నప్పుడు మొత్తం తన భుజాల మీద వేసుకుని, తను అన్నట్టు ఒక్క టెక్నీషియన్తో కూడా, ఒక ఆర్టిస్ట్తో కూడా నేనేం మాట్లాడుకోలేదు, తనే మాట్లాడుకున్నాడు. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ తనని సపోర్ట్ చేశారు. అదేంటంటే వెనక్కి ఒక అన్నపూర్ణ స్టూడియోస్ ఉందని ఒక చిన్న ధైర్యం తప్పనిచ్చి సినిమా మొత్తం తనే తీసుకున్నాడు. సో ఐ థ్యాంక్ ఆల్ ద ఆర్టిస్ట్స్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ ఫర్ సపోర్టింగ్ హిమ్. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టరు ఒక 10 మంది టెక్నీషియన్స్ని, ఒక 10 మంది కొత్త ఆర్టిస్ట్ని తీసుకురాగలుగుతాడు ఇండస్ట్రీలోకి. అండ్ దట్స్ వాట్ వీ నీడ్. సో November 26th వచ్చి, అండ్ ఆల్సో సినిమా ఒక మంచి నవ్వు, ఒక 2 గంటలు చూసేసి కూర్చుని అందరితో నవ్వుకుని, మన ఊళ్ళో మన కోడిపందాలు, మన చిన్న జోక్స్, మన ఫ్రెండ్స్, ఒక ముచ్చటగా యూ విల్ సిట్ డౌన్ అండ్ యూ విల్ ఫీల్ హ్యాపీ. సో ప్లీజ్ కమ్ ఆన్ November 26th and watch our movie. Thank you. నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది. నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమవాసిని. సంతోషం సంతోషం. N Square presents Santosham Suman TV South Indian Film Awards 2021. Enemy film, I want to thank Vishal sir for giving me this film, because from Anand, then he referred that this character, if Arya does, it will be very good. So not many people will do that. He's my brother. What do we do, friend? So I think that's the reason he said that I'll be good for the film. So when Anand told me the script, I really loved it, because it's not like regular 2 heroes fighting on the screen. It's got a nice storyline, it's got emotions, the friends turned enemies, and it's not only about the physical power, it's about the mind game. It's got so many layers in the film between the two friends who turned enemies. So I really like that concept. And Anand Shankar has done a fantastic job. I really like the way he directed the film, the way he staged the film. He made us look very big, very good. Not only us, even Mamta and Mrinalini, all very good characters. Prakash Raj sir, Thambi Ramaya sir. I think he's one of the most stylish director in India, I would say. So hopefully he'll remember us in the next film. I must say my first thanks is to none other than the director of the film, Anand, for having me in his mind when he wrote this character. నేను ఈ ఫిల్మ్లో ఏం చేస్తున్నారు అని యూ హ్యావ్ టు వాచ్ ద ఫిల్మ్. నా క్యారెక్టర్ కొంచెం ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా కనిపిస్తుంది. I know that I made my debut in Telugu 11 years, probably more than that, with Rajamouli sir's Yamadonga. So it is very, very exciting to come back to Telugu screen. I did not anticipate that Enemy will also get released in Telugu and that we would have an event like this. I thought, my first event, especially post-COVID, oka pedda event
నేను అనుకున్నాను అది తమిళ్లో ఉంటుంది, తెలుగులో లేదు. So I'm really happy that I'm here, in front of a Telugu audience, and this movie is going to be coming out on Diwali. Please ఖచ్చితంగా మీరు సినిమా థియేటర్కి వెళ్ళి along with family please చూడండి. సో అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. వాల్మీకి ఫిలిం రిలీజ్ ప్రెస్ రిలీజ్ ఈవెంట్ హస్ బిన్ లైక్ 2 years, and after that to be meeting you all in the stage. So ఎలా ఉన్నారు? It's after that there's been COVID and lots of lockdown phases. So ippudu after 2 long years to be meeting you all, it's very very lovely. And ఎనిమీ ఈ ఫిలిం నాకు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఇనీషియల్ డేస్లో ఒక న్యూ కమర్కి ఆపర్చునిటీ టు బీ గివింగ్ ఆపర్చునిటీస్ లైక్ దిస్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ఆనంద్ శంకర్ సార్. సో హీ బిలీవ్డ్ సంథింగ్ ఇన్ మీ దట్ నాట్ ఆల్ బిగ్ productions usually take that risk. So to be taking a lot of risk on somebody like me, I am extremely grateful, and thank you for believing in me. అందరికీ నమస్కారం. ఈ దీవాళికి మా సినిమా ఎనిమి మీ ముందు వస్తుంది. ఇది ఒక మంచి కమర్షియల్ సినిమా, దానిపాటు ఒక మంచి కథ కూడా ఉంది. అందరికీ నచ్చుతుందని మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీ అందరూ ఎనిమి సినిమా థియేటర్లో ఈ సినిమాకి చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. సో బేసిక్లీ లెట్ మీ కమ్ టు ది ఈజియర్ పార్ట్, విచ్ ఇస్ ఇంగ్లీష్. సో మై వైఫ్ ఇస్ Telugu. She wrote 4 lines and sent it to me. I think I started it out well and then it went wrong. But how was it? Did it sound fine? Like, was the pronunciation completely off, or Vishal sir will be able to tell me? Manageable. Next movie, some dubbing something, you will call me. Okay. Okay, anyway. So nice to meet you all here. It's a nice feeling to be here, and majorly a Tamil film with Vishal sir and Arya. The reception that we are getting here, and Vishal sir and Arya's response here is amazing. So it feels great for me to come to another state and be welcomed so beautifully. Like, even when we go out, there's so many people that are coming and talking to me saying, the teaser's looking great, the trailer's looking great. So what we think generally is only like, within the state people are watching, but now all over India, people are watching all content, and it feels nice that that's being appreciated. I thank all the press media, visual media, and all social media friends who are presented here, and they all are supporting this film ever since the first look is released. And I request all of you to give the same support till the end of its release and its successful run. And I sincerely thank the industry who gave me a lot of success previously, and for that all the media was a huge support to me so far. And for this project, I want to thank all of my actors, the technicians, and whoever worked hard behind this project. Each and every one of them, I thank everyone a lot from my heart, because we shot this film in a very difficult situation. వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. వేదిక పైన ఉన్న నా మిత్రులందరికీ, ఎనిమి టీం, రమణకి, సురేష్ కొండేటి సార్కి, వచ్చిన మీడియా పర్సనాలిటీస్కి, అందరికీ నమస్తే. విష్ యూ ఆల్ ఇన్ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. సారీ, ఇది ఒక ప్రాక్టీస్గా ఎప్పుడు విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో పెట్టుకుంటాం. ఆడియో లాంచ్ కానీ ఏ ఫంక్షన్ అయినా సరే మేము బొకేలు ఇవ్వము. ఎందుకంటే బొకే ఇస్తే అది వెంటనే ఒక 5 నిమిషాల్లో డిక్కీకి వెళ్ళిపోతుంది, కారు వెనక. అది మర్చిపోతారు. దానికి ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టేది కంటే ఒక ఆడపిల్లకి చదువుకి వెళ్ళి చేరితే బాగుంటుందని ఈ ఫంక్షన్లో దానికి ఉన్న ఖర్చు వచ్చి 2 ఆడపిల్లలకి ఎడ్యుకేషన్కి వెళ్తుంది. సో ఈ సినిమా ఎనిమి వచ్చి నవంబర్ 4th తారీఖుకి వరల్డ్ వైడ్ రిలీజ్, తమిళ్లో కానీ, తెలుగులో కానీ, మలయాళం, హిందీ
and Kannada, all languages. It's going to be a grand release. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాలు అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 2 years సిన్స్ ఐ మెట్ యూ ఆల్. ఇలా మళ్ళీ ఒక ఫంక్షన్లో అందరూ కలుస్తూ అందరూ సంతోషంగా ఇప్పుడు మాట్లాడేది నిజంగా ఒక విధంగా ఒక ఆరోగ్యంగా ఉంది. అంటే ఇండస్ట్రీస్ బ్యాక్ ఆన్ ద ఫీట్ అని చెప్పొచ్చు. చాలా నెలల నుంచి కాసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చి మళ్ళీ షూటింగ్లు కానీ అన్ని సమస్యలు దాటి షూటింగ్లు మళ్ళీ ప్రారంభించింది. చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా వచ్చి ఫస్ట్ థ్యాంక్స్ నేను చెప్పాలంటే నేను వినోద్, ఈ సినిమా ప్రొడ్యూసర్ వినోద్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. అతను లేడంటే ఎనిమీ సినిమా లేదు. ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న వర్జన్ స్టోరీ టీజర్ విడుదలైంది. ఈ సినిమా కొత్తగా రెక్కలు వచ్చినా అని వర్కింగ్ టైటిల్తో అనుకున్నామండి చాలా చెప్పు. బట్ యాజ్ వి మూవ్డ్ ఆన్ అండ్ టుడేస్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఈ సినిమాలో ఉన్న ఫ్రెష్నెస్ అయితేనేమి, ఒక కొత్తదనం అయితేనేమి అనే దానికి మోర్ ఇప్పుడు ఇంగ్లీష్ తెలుగు అందరూ కలిపి మాట్లాడేస్తున్నారు కాబట్టి వీ యాడెడ్ ప్రీఫిక్స్ వర్జిన్ స్టోరీ కొత్తగా రెక్కలు వచ్చినా అనేది. సో ఇట్ విల్ బి అ ఫెంటాస్టిక్ యూత్ సెంట్రిక్ మూవీ అండి. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ మెట్ ప్రదీప్ అట్లూరి who provided with the story, screenplay, direction, and he's a film school student, just like Shekhar Kamla garu అమెరికాలో ఫిల్మ్ మేకింగ్ ఎలా నేర్చుకున్నారో ప్రదీప్ కూడా టొరాంటో ఫిల్మ్ స్కూల్లో చదువుకొని వచ్చి అండ్ ఒక రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ కథ అల్లటం జరిగిందండి. అండ్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ సో నోవెల్. సో ఇమ్మీడియట్గా ఇలాంటి చిత్రాలు మళ్ళీ వస్తాయో లేదో డౌటు, దానికి తగిన కాస్ట్ దొరుకుతుందో లేదో కూడా డౌటు. బట్ హీ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్ ఇన్ casting. Luckily, Vikram, my younger son, who happened to be in the zone, he was a perfect fit for the role. And alage mita young cast andaru, they're all brand fresh out of colleges and they were pursuing their dreams to become actors. And I'm so proud that they all became part of this movie and they did a fabulous job. Okalki minchi okallu they performed and everybody is going to have a great career and nenu gettiga nammutunnanu. So and you all have seen the songs, 2 songs which have already been released, and today Shekhar Kamla garu teaser release chesaru. And also we have another song promo wishing happy birthday ma Vikram dance master and mana Ata Sandeep garu nu Jyoti garu, and they've been teaching last 4 ఏళ్ళ నుంచి విక్రమ్కి డ్యాన్స్ క్లాసెస్ అన్ని వాళ్ళే తీసుకున్నారు. అంతకుముందు ఒక సాంగ్ కూడా చేశారు. ఇలా బర్త్డే అని చెప్పంగానే విత్ ఆల్ ద లవ్ టువర్డ్స్ విక్రమ్ అండ్ మా బ్యానర్ తరఫున వాళ్ళు ఈ సాంగ్ కవర్ సాంగ్ చేసి ఇవ్వడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఫర్ విక్రమ్ అనుకుంటా. సో హీల్ బి సో హ్యాపీ జ్యోతి. అండ్ బట్ సాంగ్ సినిమాలో మా సాంగ్ల కన్నా నీ సాంగ్ చాలా బాగుంది. ఈ కవర్ సాంగ్ని డామినేట్ చేస్తే ఇప్పుడు మేము రీచ్ అవుతాం లేదని మాకు టెన్షన్ వచ్చింది. అంత కలర్ఫుల్గా అంత అపీలింగ్గా ఉన్నింది, చాలా మాస్గాను. ఇట్ విల్ గో లాంగ్ వే ప్రమోటింగ్ దిస్ మూవీ జనరేషన్కి. బట్ డెఫినెట్లీ ఈ సాంగ్కి తగ్గట్టుగానే సినిమా ఉందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. సో నౌ కమింగ్ టు ద స్టోరీ అండ్ ఆబ్వియస్లీ దాట్ రిస్క్ సమ్ ప్రొడ్యూసర్స్ హ్యావ్ టు టేక్, అండ్ హూ ఈస్ ద ప్రొడ్యూసర్ హూ కెన్ టేక్ రిస్క్ is Mr. Sridhar garu. He is the only one who he has taken risk from the start. So this story, when it was narrated to him, is the only one who said, okay, you know what, we should make this film. And then obviously special thanks to Sirisa ma'am, because the buck stops there. And I tried. I got these youngsters who are amazing and who are natural performers, and Vikram, who did a fantastic job in this film. I'm telling you, when I spoke about it, I've seen Vikram doing this, he was doing the reading and he was very casual about it. I was like, oh my God, will he be able to perform? And then I saw him on the first day in the Vanity. He was doing the makeup. He was looking in the mirror and he's mouthing the dialogues like, like 200% giving it. That's where I know, okay, this guy, whatever is the case, he's going to give his 120% and or 130%, but when he came on the set, he was giving 200% right there, one takes. Now that's the beauty of it. And all these characters, all these people, I auditioned each and every one of them, and they performed to the next level. And so this, because of this, you guys need to really come there and watch,
Because see, ours is a service industry. We are in a service industry to entertain the audience. And even during the COVID times, we went out, we shot for only your entertainment. And I please ask you, request you to all come and enjoy Virgin Story in the theaters. Thank you so much. స్క్రిప్ట్ వచ్చింది శ్రీధర్ సార్ ఆఫీస్కి. శ్రీధర్ సార్ చదవమని ఇదేదో వచ్చిందిరా స్క్రిప్ట్ ఒకసారి చదువు అన్నాడు. ఏం చదువుతాంలే పెద్దగా ఏముండదు అన్నాడు. బట్ వెన్ సార్ ఒక రాత్రిపూట డైరెక్టర్ టొరంటో ఫిల్మ్ స్కూల్ నుంచి బయటకు వచ్చి ఒక రాత్రి ఒక స్ట్రేంజర్తో జరిగిన కథ అండ్ బేస్డ్ ఆన్ దట్ ఇన్స్పిరేషన్ ఈజ్ ద స్టోరీ వర్జిన్ స్టోరీ. నా ఆ లైన్ చెప్పంగానే ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఐ మీన్ లైక్ వెన్ ఒక మనకి తెలియని ఒక స్ట్రేంజర్తో రాత్రంతా నడుస్తూ గడుపుతూ మాట్లాడుతూ ఉంటే అసలు ఏమవుతుంది ఏంటి కథ అనేది. సో ఐ స్టార్టెడ్ రీడింగ్ ద స్క్రిప్ట్. నాకు పెద్దగా హిందీ రాదు, కొన్ని డైలాగ్స్ హిందీలో ఉన్నాయి, బట్ ఐ ఎంజాయ్డ్ ద కాన్వర్జేషన్స్, ఆ ఫన్నీ కామెడీ కాన్వర్జేషన్స్ దట్ హ్యాపన్ బిట్వీన్ టూ హార్ట్ బ్రేకెన్ ఇండివిజువల్స్. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఎమోషన్స్ ఏంటి, ఆ రిలేషన్స్ ఏంటి, ఆ రోజు రాత్రంతా జరిగిన స్టోరీ. ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ పక్కన నోట్స్ రాసి శ్రీధర్ సార్కి ఇచ్చాను. సార్ ఈ స్క్రిప్ట్ చాలా బాగుంది, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అని. ఒక వారం పక్కన పెట్టారు సారు. తర్వాత మ్యామ్కి ఇచ్చారు, మ్యామ్ చదివారు, ఇంట్రెస్టింగ్గా ఉందన్నారు. సో బేస్డ్ ఆన్ ఒక 10 people ఫీడ్బ్యాక్ తోటి ద ఫిల్మ్ స్టార్టెడ్. అండ్ బేసిక్గా ప్రదీప్ కమ్స్ ఫ్రమ్ టొరాంటో ఫిల్మ్ స్కూల్ అండ్ బాంబేలో, బెంగళూరు, ఇదంతా మన తెలుగు నేటివిటీకి ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నాను. బట్ ద వే హీ హ్యాండిల్ ద ఫిల్మ్ is just absolutely brilliant. No, what is most astonishing is the newcomers, the set of newcomers as an actors, everyone performed really, really well. And the biggest, the USP of the film is the film has multiple endings. అది మీరు చూస్తేనే అర్థం అవుతుంది. క్లైమాక్స్ దగ్గర కూర్చున్నాక ఒక ఎండింగ్ కాకుండా చాలా ఎండింగ్స్ కనిపిస్తాయి. అండ్ ఎవ్రీ ఎండింగ్ ఈజ్ లైక్ బ్యాంగ్ ఆన్ ఈ ప్రజెంట్ జనరేషన్ మిలేనియల్స్ ఎలా ఉన్నారు ఏంటి అనేది చూపిస్తూ ఉంటుంది. పరిచయం శ్రీధర్ గారు చెప్పినట్టు ఎప్పటి నుంచో గోదావరి టైం నుంచి పరిచయం. వాట్ ఐ లైక్ అబౌట్ హిమ్ ఇస్ ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్స్. అండ్ ఆయన ఫిల్మ్సే కాదు, ఎక్కడ ఏ ఫిల్మ్ మంచి ఫిల్మ్ వచ్చినా, ఎక్కడ ఏ డైరెక్టర్ వచ్చినా ఆయనకు ఫోన్ చేసి మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి అంత ప్యాషనెట్ పర్సన్ ఆయన. సార్ అది ఐ థింక్ ఐ విష్ యూ కంటిన్యూ దట్ ప్యాషన్. అండ్ ఆయన అబ్బాయి హీరోగా అంటే ఆబ్వియస్లీ ఎంత జాగ్రత్త పడి ఉంటాడు, ఎంత జాగ్రత్తగా చేసి ఉంటాడు సినిమా అనుకున్నాను. సో ఐ హోప్ దిస్ వర్జిన్ స్టోరీ కొత్తగా రెక్కలు వచ్చిన ఎక్స్పెక్టేషన్ మీట్ అవుద్దని, విక్రమ్కి చాలా మంచి లాంచ్ అవుద్దని. అండ్ ఐవ్ సీన్ హిజ్ యాక్టింగ్, హిజ్ రియలీ ఈజ్ ఉంది ఆయన ఈ డాన్స్లో కానీ యాక్టింగ్లో కానీ. సో ఐ హోప్ హిల్ బి అ బిగ్ యాక్టర్. అండ్ ఆల్సో హీరో అనట్లేదు, ఎందుకంటే ఆయన వాళ్ళు ఎంత ప్యాషనెట్ అంటే అబౌట్ యాక్టింగ్ దట్ హీస్ కోర్ ప్యాషన్ ఇస్ యాక్టింగ్ అనమాట. సో అదే అన్ని ఆ రూల్స్ అన్నీ చేసి ఇక్కడికి వచ్చాడు. సో ఐ థింక్ దట్స్ అ గుడ్ జర్నీ, దట్స్ అ గుడ్ స్టార్ట్ ఆల్సో. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.